ఇవాళ మనం గొలగముడికైతే వెళ్ళబోతున్నాం. హాయ్ బాస్! ఈ రూట్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ చేయండి. మనమైతే ఇప్పుడు గొలగముడికొచ్చేసాం. చెప్పులిక్కడ పెట్టేసాం. ఇంకా తర్వాత టెంపుల్ లోపలికి ప్రవేశించేసాం. ఈ గుండంను వెంకటేశ్వర స్వామి స్వయాన తన చేతులతో వెలిగిచ్చారంట. ఇప్పటికి వెలుగుతూనే ఉంది. ఓం నారాయణ ఆది నారాయణ. ఇంకా తర్వాత మన బాస్‌ని దర్శించుకున్నాం. ఇంకింటికి బయలుదేరబోతున్నాం. ఇంకప్పుడే ఒక కొండముచ్చి ఈ పిల్లోడిని ఎత్తుకోబోబోయింది. ఇదిగో ఇదే ఆ కొండముచ్చు. మేము గాని చూడకపోయుంటే ఏంది పరిస్థితి? ఎంత తరిమినా గోడ నుంచి పోవట్లేదు గదా! ఇంకప్పుడొచ్చాడు మన చింటూగాడు. ఏం ప్రయోజనం? ఇంకా తర్వాత మనమైతే టెంపుల్ వైపు ఇలా తిరిగాం. మళ్ళీ మన కొండముచ్చు బ్రో ఏం చేస్తున్నాడని అలా తిరిగాం. ఆ! ఆ! నాకేం కనపట్టలేదు. నాకేం కనపట్టలేదు. అసలేం జరుగుతుంది అనే దగ్గరికి వెళ్ళాం. అప్పుడు తెలిసింది మామ మన కొండముచ్చు బ్రో ఏదో బాధలో ఉన్నాడని. వాడికున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ మొన్నే కరెంట్ షాక్ కొట్టి స్వాహ. పాపం వీడు ఎంత బాధలో ఉన్నాడంటే వీడికి బిస్కెట్ ఇచ్చినా తినట్లేదు మామ. వీడిని ఇలా చూస్తుంటే నాకే మనసొప్పట్లేదు. అందుకే ఇంటికెళ్ళిపోదామని టెంపుల్ బయటికైతే వచ్చేసాను. చెప్పులేసుకుందామని చూస్తే చెప్పులేవి? అంటే జోక్ చేశా. నా దగ్గరే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయండి సుధా. దేవుడా!